ఇదంతా వదిలేసి ఒక్కడే తింటారు, అంత బాగుంది ఇది. ఈరోజు ఇంకా సూపర్ హెల్దీ అయిపోతున్నాడు, మస్తు బలం వచ్చేసింది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లు మంచిగా నేనైతే బిందాస్గా సేఫ్ ఉన్నా, కిర్రాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని బల్కంపేట ఏరియాకి తీసుకొచ్చిన. ఏడుందంటే మన ఎస్ఆర్ నగర్ నుంచి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ పోతుంటే మధ్యలో ఒక స్టోర్ ఉంది. ఈ మధ్య బాగా బిర్యానీలు, ఫ్రైలు ఇవన్నీ తిని బాగా కాదు గిత్త బోరు కొట్టింది. అయితే కొంచెం హెల్తీగా తిందాం అనిపించింది. అందుకనే ఏడుకొచ్చినామంటే మిల్లెట్ మామ్కి వచ్చినాము. అయితే ఈ మిల్లెట్స్లా కూడా మామూలుగా మా మిల్లెట్స్ అన్నప్పుడు హెల్తీగా తినాలంటే మళ్ళీ బోండానో, ఉప్మానో, దోశనో, ఇడ్లీయో అట్లా అనుకోకుని అవన్నీ కాదు. వెరైటీగా మిల్లెట్లు ఎప్పుడైనా మీరు న్యూడిల్స్ తిన్నారా, పాస్తా తిన్నారా? ఇక్కడ అవన్నీ కూడా దొరుకుతాయి. మిల్లెట్ మ్యాగీ కూడా దొరుకుతుంది. నడూరి లోపలికి పోయి అసలు మిల్లెట్స్తో మ్యాగీ ఏంది, పాస్తా ఏంది, కథ ఏంది, ఇంకా ఏమేమి దొరుకుతాయి ఇక్కడ. ఇంకా మిల్లెట్ స్టోర్ కూడా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చూద్దాము. వచ్చేసేరి వీడియోలోకి ఏముంగల అడగాలంటే ఇంకా అదోలా ఉంది. జర సబ్స్క్రైబ్ బటన్ ఎర్ర ఉంది, జర సబ్స్క్రైబ్ చేయరా చిచ్చా, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండురి. జర ఈ వీడియో లైక్ చేయరా చిచ్చా, ప్లీజ్ లైక్ చేసుకో, ఎందుకంటే జర వీడియో బూస్ట్ అవుతుంది కదా, అందుకని. నడు లైక్ చేసినావా లేదా? చెయ్యి దా. నమస్తే అండి. హాయ్ అండి. మీ పేరు? కీర్తి. మన స్టాల్ పేరు ఏంటండి? అంటే ఎంటీకే నేచర్ ఫుడ్ మిల్లెట్ మామ్. అంటే ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? అంటే ఇక్కడ మిల్లెట్స్కి సంబంధించిన కిచెన్ ఉంది అండ్ స్టోర్ టైప్ కూడా ఉంది. అంటే కొంతమందికి మిల్లెట్స్ తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాటిని ఎలా కుక్ చేసుకొని తెలియదు, అదనమాట. అంటే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే కస్టమర్స్ నుంచి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మీ స్టోర్కి రానికి అట్రాక్ట్ చేసింది ఏంటంటే న్యూడిల్స్ కానీ, పాస్తా, ఎందుకంటే మిడిల్స్ టిఫిన్స్ తిన్నా, లంచ్ చేసిన, చైనీస్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ తీసుకురావడం నాకు మస్తు అనిపించింది. అంటే గివి కూడా ఎట్లా చేస్తారన్న ఆలోచన వచ్చింది నాకు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ లో కంటిన్యూ రీసెర్చ్ జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తారు. 2023 నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పటికి దీన్ని మిల్లెట్ ఇయర్ గా డిక్లేర్ చేద్దామని పిఎం మోదీ గారు కూడా డిసైడ్ అయ్యారన్నమాట. ఇప్పుడు ఏవైతే మన పాస్తా ఏదైతుందో న్యూడిల్స్ ఇవన్నీ కూడా మిల్లెట్స్ తోనే, మిల్లెట్స్ తోనే. టేస్ట్ అదంతా కూడా అట్లే ఉంటుంది డెఫినెట్ గా. మిల్లెట్ ఫ్రైడ్ రైస్ ఏంటి, ఎగ్ ఫ్రైడ్ రైస్, మీరు చైనీస్ లో చేసి అన్ని చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మీరే చేస్తారా? అన్ని అమీర్పేట నుంచి, సోమాజిగూడ నుంచి కొంతమంది మంత్లీ సప్లై చేయమని అడుగుతారు. సో అలా డాక్టర్స్ మీల్ బాక్సెస్ అంటే మంత్లీ అలా బోర్ కొట్టకుండా. సో ఆల్టర్నేట్ మీకు ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ గ్రేవీతో ఇచ్చి, నాన్ వెజ్ డ్రై ఐటమ్ లాగా. మా దగ్గర మిల్లెట్ చికెన్ బిర్యానీకి మంచి రెస్పాన్స్ ఉంది, మిల్లెట్ ప్రాన్స్ బిర్యానీకి మంచి రెస్పాన్స్ ఉంది. దేంతో చేస్తారు బిర్యానీ? మిల్లెట్ కాంబో ఉంటుంది. మార్నింగ్ టైం 1 ఇడ్లీ, 1 దోశ, 1 వడ, అంటే ఒక బౌల్ పొంగల్, ఉప్మా, రాగి జావా ఇస్తా ఉంటుంది. ఐరన్ మనకి దొరకాలి అంటే కనుక సజ్జల్లో ఐరన్ ఈజ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది. విటమిన్ B12 హైయెస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఈ కాంబో ఉంటుంది. కాంబో ప్రైస్ అయితే నార్మల్ విత్ రాగి జావా అయితే 99 రూపీస్ పెట్టాం. వితౌట్ రాగి జావా ఉంటే కనుక 75 రూపీస్. మామూలుగా ఇడ్లీ, దోశ సెపరేట్ కూడా దొరుకుతాయి మనకు, ఆ కాంబో కాకుండా సెపరేట్ గా దొరుకుతుంది. ఎంత దాని ప్రైస్ ఎంత అండి? అంటే మా మిల్లెట్ వచ్చి ఏదైనా 40 రూపీస్ పడుతుంది. ఇవి మిల్లెట్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అలా ఉంటాయి అన్నమాట. చూస్తే మన ఇసుకలా ఉంది ఇడ్లీ రవ్వ. సో అంటే ఈ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. కానీ మీకు మ్యాగీ కావాలన్నా, పాస్తా కావాలన్నా రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. మీల్ బాక్సెస్ కానీ, కాంబోస్ కానీ, దాని ప్రైస్ ఏంది, ఏమేమి దొరుకుతుంది? మాకు మిల్లెట్ మీల్ బాక్స్ అవైలబుల్ ఉంది, విత్ బ్రౌన్ రైస్ కూడా మీల్ బాక్స్ అవైలబుల్ ఉంది. ఒక చట్నీ ఉంటుంది, ఒక కర్రీ ఇస్తాము, కర్డ్ ఇస్తాము. అంటే 150 రూపీస్. అన్నిసార్లు మిల్లెట్ తీసుకోవాలంటే కొంతమంది కంఫర్టబుల్ అనిపించరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ చేసేసి ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే బ్రౌన్ రైస్ తీసుకోవడము, కర్రీస్ తీసుకోవడము అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్విగ్గీ జొమాటోలో ఉన్నారండి? స్విగ్గీ జొమాటో ఉన్నాము, మాకు కాల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మమ్మల్ని ప్రొవైడ్ చేయమన్నప్పుడు త్రూ డోన్జో కూడా ప్రొవైడ్ చేస్తాం మేము డైరెక్ట్. 8 to 8 ఉంటుంది, దాని తర్వాత ఉండదు. వీడికి రానికి అడ్రస్ ఎట్లా అండి? టువర్డ్స్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, టువర్డ్స్ బల్కంపేట టెంపుల్కి వెళ్ళే, ఎల్ఎం టెంపుల్కి వెళ్ళే స్ట్రైట్ రోడ్, అక్కడ మధ్యలో పోతురాజు అని ఉంటుంది, లేకపోతే యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ అంటారు. సార్ మీ నెంబర్ చెప్పండి, ఎవరికైనా కావాలంటే ఫోన్ చేస్తారు కదా. 8977232623. అది ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏమైనా పార్టీ ఆర్డర్స్ ఉన్నా కానీ, లేదంటే స్టోర్ గురించి ఏమైనా డౌట్ అంటే, అడ్రస్ అంతా డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఫోన్ చేసి రండి. ఇట్లే మంచి ఫుడ్ జనాలకు అందియండి. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో మనం మిల్లెట్ మామ్కి వచ్చినాము, ఆల్రెడీ మాట్లాడేసినాము.
బ్రేక్ఫాస్ట్తో షురూ చేద్దాము. మస్తుగా ఐటెంలు వాళ్ళు చూసిరు కానీ ఇది కాంబో. ఇప్పుడు ఇందులో ఏముంటాయంటే ఒక దోశ, ఒక ఇడ్లీ, ఒక వడ, పొంగలన్న, ఉప్మా అన్న కుర్రలతో చేసేది. దీనికి రాగి జావా యాడ్ అయితే 99 రూపాయలు. ఇడ్లీతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఉట్టి ఇడ్లీ తిందాం ఎట్లుందని. మన మిలెట్ మామ్లో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. తేడా ఏం తెలుస్తుంది మన ఇడ్లీకి. ఇది ఇంకా ఆ పులిసిన అది ఉంటుందా, ఇంకా లోపల నీళ్ళు పుట్టిస్తుంది. ఈ చట్నీలు అయితే అప్పటి నుంచి నా ముక్కులు అలవుతుంది. వాసన అంత ముద్దు వస్తుంది. రెండు చట్నీలు దేంతో తినాలి భయ్య అనే కన్ఫ్యూజన్ వచ్చేటట్టు ఉన్నాయి. దీంతో తినాలి, దీంతో తినాలి. అల్లం చట్నీ మామూలు ఫ్లేవర్స్ లేవు అందులో. దీంతో తినాలి ఆ కన్ఫ్యూజన్ ఎందుకు, రెండు కలుపుకుంది ఎందుకు. ఉప్మాలు అద్దుకోనికి పోతున్నా, సోయలేదు. తిండిలో పడితే ఏదేం తింటున్నా కూడా తెలియదు. बहुत बहुत सुंदर है. వడ మస్తు ఫ్లఫీగా ఉంది. నేను చేసే క్వాంటిటీ అవన్నీ కూడా లిమిటెడ్గానే తక్కువ చేసి. మిల్లెట్స్లో వడ తిన్నా కానీ ఈ టేస్ట్ వడ తినలేదు. అంటే పండగకు మన ఇంట్లో గారెలు చేస్తారు చూసిరా. అంటే మన ఇంట్లో అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా తిన్నాం, మా ఇంట్లో ఏరియాని ఇట్లా. ఉప్మా అంటారా, పొంగల్ అంటారా, ఏమనుకుంటుంది. లైట్గా మన కర్డ్ రైస్ తిన్నట్టు అనిపిస్తుంది. న్యూడిల్స్, పాస్తా ఉన్నాయి. దేనికోసం అయితే వచ్చినవి అవి ఉన్నాయి, అవి తిందాం. ఇది మిలెట్ పాస్తా. దీని కాంబినేషన్లో ఇప్పుడు వెజ్ కావాలంటేనే వెజ్ వాళ్ళకి పన్నీర్ కానీ, తోఫు కానీ ఇట్లా ఈ సలాడ్ ఇస్తారు. నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ ఉంటుంది, డ్రై చికెన్ అంటే దగ్గర కొట్టేసి ఆ చికెన్ ఉంటుంది. 149 రూపీస్. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా సేమ్ ప్రైజు. క్వాంటిటీ ఈ బౌల్ వస్తుంది, ఈ బౌల్ క్వాంటిటీ వస్తుంది 149. ఈ పాస్తా న్యూడిల్స్ అయితే ఫస్ట్ టైం మీతో పాటే నేను ఫస్ట్ బైట్. ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తిని ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇది మిస్ అయితే ఉన్న ఫీల్ ఉండదు. పన్నీర్ కూడా రబ్బర్లా సాగిపోకుండా డ్రై ఇట్లా కొరికితే ఇట్లా మిక్స్ అయిపోతుంది. ఈ సలాడ్తో దాని టేస్ట్ ఇంకా పెరిగిపోయింది. అంటే దీనికంటూ ఆల్రెడీ ఒక టేస్ట్ ఉంది, దాన్ని ఇంకా సలాడ్ పెంచింది. ఫస్ట్ నేను చూసి ఇది ఆమ్లెట్ ఏమో అనుకున్నా, ఎందుకంటే అంత సన్నగా కట్ చేసి అట్లా ఉంది కదా, ఆమ్లెట్ అనుకున్నా. గరం మీద తిన్నరి, మళ్ళీ సలాడ్ తిన్నాను అనుకురి. ఇది న్యూడిల్స్ అంటే వెజ్ తీసుకున్నాను నేను. అంటే వెజ్లో కూడా మీకు పన్నీర్ కావాలంటే పన్నీర్, మష్రూమ్ కావాలంటే మష్రూమ్, ఇందాక చెప్పినా కదా సేమ్ తోఫు. కానీ చికెన్లో కావాలంటే చికెన్, డ్రై చికెన్ వస్తుంది. ఇంకా ఎగ్ కావాలంటే ఎగ్గు. అండ్ అన్నిటి కూడా 149 రూపీసే. వెజ్ అయినా, ఎగ్ అయినా, చికెన్ అయినా. ఎందుకంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కాస్ట్లీ. ఇంకా ఇది చేసేదానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, అంటే మెజర్మెంట్ ఉంది. న్యూడిల్స్ ఇంత మెజర్మెంట్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఇంత తీసుకోవాలి, ఏవేవైతే ఉండాలో అవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసి అందిస్తారు. కాబట్టి మిలెట్ న్యూడిల్స్ ఇవి కూడా ఫస్ట్ టైమే తింటున్నా. సేమ్ మన మ్యాగీ టైప్ ఉంది. మష్రూమ్ వితౌట్ సలాడు దీని టేస్ట్ ఒకటి, విత్ సలాడ్ దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇవి బేబీకార్న్
మన మొక్కజొన్న. మనం సాపాటు వీడియో చేసినాం, అక్కడ మష్రూమ్ పకోడీ ఉన్నది. అప్పటి నుంచి మష్రూమ్ మీద ఇష్టం పెరిగింది. టేస్ట్ హెల్త్ బెనిఫిట్స్కి హెల్త్ బెనిఫిట్స్. ఈరోజు ఫైనల్ డిష్ ఏంటంటే మీల్ బాక్సు. ఈ మీల్ బాక్స్లో ఏముంటాయంటే మన పుంటికూర చట్నీ, దోసకాయ కూర, బెండకాయ కూర, పెరుగుతోని ఇంట్లో మన సబ్జ గింజలు, అవి తులసి గింజలు అంటారు కదా, అవి, బ్రౌన్ రైస్. ఇప్పటివరకు నేను బ్రౌన్ రైస్ తినలే, ఫస్ట్ టైం తినబోతున్నా. సలాడ్ కూడా ఇస్తారు. దీని ప్రైస్ 150 రూపాయలు. అంటే స్విగ్గీ జొమాటోలో అయితే లేదు, డోన్జోలో అయితే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే కనుక డోన్జోల్ ద్వారా పంపిస్తారు. ఇంకా దీనికి ఈ వెజిటేబుల్ నాకు వద్దు, చికెనే కావాలంటే ఇదే ప్రైస్లో, ఇదే 150 రూపాయల మీకు చికెన్ కూడా ఉంటుంది. పుంటికూర ఎగ్దం పుల్లగా ఉంది. నువ్వు చూస్తే బాక్స్ ఈ పోర్షన్ ఇదంతా చిన్నగా అనిపించవచ్చు, కానీ నాలుగు అయితే ఇద్దరు తింటారేమో. అంటే హెవీగా తినలేరు, సాల్ బే అని అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ. దోసకాయ కూడా తిన్నామంటే ఆ రోజు తొందరగా ఆకలి అవుతుంది, మళ్ళీ అంత ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నారు, అవి తెలుగులో ఏమంటారు? ఈ నల్లగా ఉన్నాయి కదా, అవి అవిసె గింజలు అంట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. జర బయాలజీ సైన్స్ నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పురి. ఉట్టి సలాడ్ కాదు భయ్, ఇదంతా వదిలేసేది ఒక్కడే తింటారు, అంత బాగుంది ఇది. కర్రీ తిన్నట్టుంది అది. సలాడ్ అన్నారు ఏంది ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది, ఇదిగిన తిన్నా అయింది మధ్యలో అని. దోసకాయ కూర మా అమ్మ చేసినట్టుంది, ఊకే వేస్తుంది మా అమ్మ. దోసకాయ అట్లా దోసకాయ అలవాటు అయిపోయింది. మా అమ్మకి ఇష్టం దోసకాయలు, ఆ ఇత్తులు. ఈరోజు ఇంకా సూపర్ హెల్తీ అయిపోతున్నాను, మస్తు బలం వచ్చేసింది. బెండకాయ ఫ్రై ఉంది. ఈ మీల్కి కూరలు మస్తు ఎక్కువ అంటే పైసలు ఎక్కువ, ఇది ఎక్కువ కాదండి, క్వాంటిటీ ఎక్కువ. పెరుగు ఉందాం. ఇక పెరుగు కూడా ఉట్టి పెరుగు కాదు, అలా సబ్జ గింజలు వేసినది. మామూలుగా ఇది బ్రౌన్ రైస్ ఏమో అమ్మో ఎట్లుంది అట్లా లేదు, మామూలుగా మనం రెగ్యులర్ తింటున్న వైట్ రైస్ లాగా అట్లే పోతుంది. పెరుగు ఫ్రెష్ ఉందంటే తోడేసిన దానిలో ఉంది, ప్యాకెట్ దానికంటే కూడా. దీనిలో కావాలంటే మనం గోంగూర కలుపుకుందాం. పెరుగులో నాకు ఉప్పు వేసుకుని నచ్చదు, కానీ ఈ చట్నీలో ఏమైనా ఉంటే చట్నీలో కలుపుకుంటే భలే అనిపిస్తుంది. నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది ఇది. ఈ గ్యాప్లో ఒక సలాడ్ వేద్దాం. ఆ సినిమాలు అవన్నీ చూసినప్పుడు ఈ సలాడ్లు తింటారు, కూరగాయలు తింటారు, ఏముంటాయి బే అంటున్నాం, కానీ మసాలా అంటే మన టేస్ట్ లాగా అనిపిస్తుంది. వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు పాపం తెలవకుండా ఉండాలంటే ఒక లైక్ కొట్టుర్రి, లేకపోతే పాపం తెలుస్తుంది మీకు. జోక్ చేసిన అట్లే లేదు. నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టుర్రి. మీ ఒక చిన్న క్లిక్కే నాకు మస్తు బూస్టప్ ఇస్తుంది. ఇట్లాంటి మంచి ప్లేసులు మీకు చూపించడానికి నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి ఫుడ్ వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టోర్ కూడా ఉంది, అంటే మీకు మసాలాల దగ్గర నుంచి పిండిల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. మీకు ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా జనరల్గా మనం బయట రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించినాయి ఆ టేస్ట్లు అవన్నీ కూడా. వచ్చిన తర్వాత మీరు కూడా అదే మాట అంటారు కాబట్టి ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో చూపిస్తూనే ఉంటాం. అలా ఎందరో తిండి పోతులు. అందరికీ నా వందనాలు. మన సోషల్ మీడియా పేజెస్లో ఫాలో గారి, అట్లే ఈ వీడియోని లైక్ చేయరి. లవ్ యూ చిచ్చాస్, బాయ్. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రంజిత్. ఎప్పటి నుంచి వస్తారన్న మిలెట్ మామ్కి? నేను ఈ మిలెట్ మామ్కి కంటిన్యూస్గా 3 months నుండి వస్తున్నానండి. ఏమేమి తింటారన్న నేడు మీరు బాగా? మిల్లెట్ ఇడ్లీ ఉంది, తర్వాత మిల్లెట్ దోశ ఉంది. అవి మేము బాగా లైక్ చేసి అవే ఎక్కువ ఇష్టపడతాము, అవే ఆర్డర్ చేస్తాము. రికమెండ్ చేస్తారన్న ఎవరికన్నా? ఎందుకంటే మీరు 2 months 3 months నుంచి వస్తున్నారు. మిల్లెట్స్ మామ్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. సూపర్ అన్న, థ్యాంక్ యూ. మీ మీల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న.